రన్వే మీద ఆగిపోయింది. అవునవును. అసలు అమెరికా పోతామా పోమా? My friend, he told me we can fly after 2 days. ఫ్లైట్ వేరే ఎక్కిస్తే సరే, లేకపోతే అమ్మా ఇక్కడే. ఫ్లైట్ మిస్ అవ్వడు కాదు, నా బ్యాగ్ కూడా మిస్ అయ్యింది. We will go to hotel and enjoy. Welcome to America. No, welcome to London. To London. ఆల్ ది బెస్ట్. మంచిగా అమెరికా చూసుకొనిరా. మంచి వీడియోస్ ఈ బ్లాగ్స్ ద్వారా చూద్దాం. జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రా. హ్యాపీ జర్నీ. అట్లనే వచ్చేటప్పుడు అమెరికా నుంచి చాక్లెట్ తీసుకురా. ఆల్ ద బెస్ట్, హ్యాపీ జర్నీ. ఏంటా? ఎయిర్ ప్యాడ్స్ అనేది తెలుసా? హే గోయింగా అమెరికాలో అడిగితే నా పేరే ప్రా. ఓకేరా చందు, వీసా తీసుకొచ్చాను నువ్వు కూడా. ఇయర్ వీసా వస్తుంది, అమెరికా కూడా వస్తున్నా. బాయ్. జాగ్రత్త. Okay. సరే పోయేస్తా. సరే పేరు రైట్ మామయ్య. సరే. సరే నేను మంచిగా పోయిరా. ఎవరే? రుద్రాంగా మన సిరిసిల్ల రుద్రాంగ. లండన్ జాబా మాస్టర్స్? మాస్టర్స్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ జిల్లా వ్లాగ్స్. ఎట్లా అందరూ మంచిగా ఉన్నారు కదా? నేను మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నా. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైంది కావచ్చు. ఎస్, అమెరికా పోతున్నా. అమెరికా అనేది చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది. అది మనకు అందరంత దూరంలో ఉంటుంది అని చెప్పి తెలుసు. సో దాని గురించి ఆలోచించడం కూడా కొన్నిసార్లు కరెక్టేనా అని చెప్పే సిచ్యువేషన్లో ఉన్నాం నేను చాలా సార్లు. సో నా చిన్నప్పటి నుంచి కల్లో కూడా ఊహించని థింగ్. మీ అందరి సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చినాము. ఈ దూర ప్రయాణంలో మీదే ఎక్కువ రోల్ ఉంటుంది. సో మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ అన్ని హ్యాపీగా మమ్మల్ని చేరుకుంటున్నాయి. అందుకే మేము అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాము. 6-7 ఇయర్స్ నుంచి మమ్మల్ని ఫాలో అవుతూ మా ఎదుగుదలని చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్, అమెరికా ఎందుకు పోతున్నా అంటే TTA అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసి ఉండే, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అని చెప్పేసి. ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి నేను ఒక్కడనే వెళ్తున్నా. USA ట్రిప్ ని మనకు స్పాన్సర్ చేసిరు. లక్కీలీ నేను 6 months బ్యాకే US వీసా తీసుకున్నా. అదృష్టవశాత్తు ఏమైనా వస్తే వాటిని మిస్ చేసుకోదనే ప్రయత్నంతో నేను, శ్రీకాంత్ అన్న, శివన్న ముగ్గురం US వీసా తీసి పెట్టుకున్నాము. 40,000-50,000 వేలు ఖర్చు అయింది. అదో ఇంటర్వ్యూ కథ, వాము, అదో పెద్ద ఎక్స్పీరియన్స్ మాకు. ముంబైలో మాకు అది పడి ఉండే. సో హ్యాపీ ఏంటంటే మన ఛానల్, మన కంటెంట్, యాక్టర్ అని చెప్పినాం కాబట్టి మాకు B1 B2 టూరిస్ట్ వీసా ఇచ్చారు. సో 10 సంవత్సరాల వరకు హ్యాపీగా మేము అమెరికా పోయి రావచ్చు. ఒక 10 days ఏమో సియాటిల్లో ఉండబోతున్నా. నెక్స్ట్ 10 days ఏమో డాలస్, టెక్సాస్లో ఉండబోతున్నాం. ఎవరైనా ఉంటే నాకు మెయిల్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. కలుద్దాం. మీ అందరినీ కలిసి మీ అందరితో ముచ్చట పెట్టడానికి అమెరికా వస్తున్నాం. అమెరికా వెళ్ళి దుమ్దాం ఎంజాయ్ చేసి మస్తు ఎంజాయ్ చేద్దాం. కానీ దిల్ ఖుషి ఉంది, కానీ కొంచెం భయం ఉంది. సో ఒక 10 days తర్వాత శ్రీకాంత్ యాడ్ కాబోతుండు. మన ఫ్లైట్ రెడీ ఉంది. ఫస్ట్ అయితే లండన్ పోయి, లండన్ నుంచి అమెరికా పోదాం. అమెరికాలో అనిల్ జిల్లా, కరీంనగర్ పక్కబండే. దుబాయ్ వీడియోస్ చూసినా చాలా బాగున్నాయి. అమెరికా వీడియోస్ వస్తాయి. అమ్మ బాబోయ్, అమెరికా పోవడంటే పెద్ద తతంగమే. ఫస్ట్ అయితే లగేజ్ బ్యాగులు, వాటిని ప్యాకింగ్ చేసుడు. తలకాయ దమ్ అంటది. అది ఎక్కువైతుందా తక్కువైతుందా, ఇక్కడికి వచ్చి ఏమన్నా తీసేయాలన్నా, తీసేస్తే ఏం తీసేయాలి, వామ్మో సరిగ్గా ప్యాక్ చేసినామా చేయలేదా. సో పెద్ద నొల్లు ఉంటుంది. Myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. ఫ్లైట్ కి ముందు చేయాలి, ఫ్లైట్ అయిపోయాక అయితే డెడ్ ఉన్నప్పుడు చేయకండి. ఏం కాదు, మీరు బాగానే ఉన్నారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. సో గ్లాడ్ టు సీ యు ఆన్ బోర్డ్. ఎస్, తెలుగు వాళ్ళు బ్రిటిష్ ఎయిర్లైన్స్ ఇంటుంది, మంచిగా అనిపిస్తుంది మాటలు. ఈ ఫ్లైట్ లో మొత్తం ఎంతమంది? 300. బ్రిటిష్ ఎయిర్వేస్ అనేది చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఎకానమీ బుక్ చేసి ఉండే వాళ్ళు, ఫుడ్ కానీ అక్కడ ఫెసిలిటీస్ కానీ మంచిగా ఉన్నాయి. నాకు బాగా నచ్చింది ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఉన్నారు. మన అంటే చాలా మంది అమ్మలు, నాన్నలు విజిట్ చేద్దామని చెప్పి అనుకుంటారు కదా. సో వాళ్ళ కోసం, వాళ్ళ డౌట్ల కోసం తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఎక్స్ప్లెయిన్ చేస్తారు మంచిగా. లండన్లో ఉన్నాం మనం. లండన్లో 2-3 గంటలు ఉండి లండన్
చూడలేం కానీ లండన్ ఉన్న ఫీల్ మాత్రం ఎంజాయ్ చేద్దాం. సో 10 గంటలు ప్రయాణం చేసినాం అంట. నాకు అసలు యాదికి లేదు, ఎందుకంటే 2-3 రోజులు షూటింగ్ చేసి నిద్ర లేక ఇట్లా అయిపోయింది. తొందరగా హైదరాబాద్లో ఎక్కి లండన్లో దిగినాం. గడిచిన సమయాన్ని వెనక్కి తీసుకొస్తామా అంటాం కదా అన్న. మనము అక్కడ ఎక్కిడికి వచ్చినా కొంచెం టైం తక్కువ అవుతుంది, అంటే సమయాన్ని వెనక తీసుకొస్తున్నాం. మనం సమయం ముందుకు దూసుకోబోదడం అనిపిస్తుంది. నువ్వు పడుకున్నావు లేదు, తిన్నావా నువ్వు? లండన్లో వర్షం పడుతుంది. మరి ఈ వర్షంలో డీలే అవుతుంది కావచ్చు అనుకున్నా, కానీ డీలే ఏం లేదు, హ్యాపీగా వెళ్ళిపోవడమే. ఇంకొక 10 గంటలు జర్నీ ఉంది. ఇక మరి ఈ 10 గంటలు ఎడిటింగ్ అన్నా లేకపోతే ఏం చేస్తున్నా తెలియదు. నా ముఖం చూస్తే అర్థమవుతుంది కావచ్చు ఎలిగిపోతున్నా అని. సో రేపు అమెరికాలో ఇప్పుడే ఏం చేద్దాం మరి ఇప్పుడు? వాళ్ళు ఫ్లైట్ వేరే ఎక్కిస్తే సరే, లేకపోతేనేమో ఇక్కడే ఇక్కడే ఇస్తారు, ఇక్కడే ఉండాలి. అంతేనా? అంతే కదా, తప్పదు. కానీ 3 hours కూర్చోబెట్టారు అన్యాయంగా. ముందే చెప్పాల్సింది కదా, రన్వే మీద ఆగిపోయింది. అవునవును. అసలు ఇప్పుడు ఏం చేస్తారు? ఇదేమో ఫ్లైట్ అయిపోయింది, వేరే హోటల్ ఇస్తారా, వేరే ఆపుతారా, వేరే ఫ్లైట్ ఇస్తారా, ఏం చేస్తారో ఏమో. Go to hotel and enjoy. They book the hotel. They pay for hotel also, so we'll just take you out or But champagne. we don't have visa, right? Okay, we will manage anyhow. మేబీ లండన్ లో ఎంజాయ్ చేస్తాం. ఇక ఇవాళ ఉంచితే మన హోటల్లో లండన్ లో ఉంచి రేపు పొద్దుగాల పోతాం అమెరికా. అసలు అమెరికా పోతామా పోమా? My friend, he told me we can fly after 2 days. I don't know, or we will manage another flight for us, for 300 people. There is no other flights also. Exactly. 300 మంది ఉన్నారు. వీళ్ళందరికీ వీళ్ళు సెటిల్ డౌన్ చేయాలంటే రచ్చే. Welcome to America. No, welcome to London. To London. సో మరి వాళ్ళు లండన్లే ఉంచుతా అన్నారు. రేపు వరకు లండన్లే ఉండాలి కావచ్చు. లండన్ కూడా చూసిపోయి అదృష్టం ఉన్నదా ఏంది నాకు అర్థమైతలేదు. It's very nice. We got the visa. వావ్. Yes. ఫర్ 1 day only. 24 hours. ఫర్ 1 day only. Yes. సో ఒక రోజు మాకు యూకే వీసా వచ్చింది. ఆర్ యు ఎక్సైటెడ్? Yeah, I'm so excited to go outside to see the London. It's very interesting. I have friend in London. We will call them. Let's call them, yeah. ఏం గోసరా అయ్యా, ఫ్లైట్ మిస్ అవ్వడు కాదు, నా బ్యాగ్ కూడా మిస్ అయ్యింది. ఈ అవ తిరు లేదు ఏం లేదు. మన అక్కడ టైం 1 అవుతుంది. నాకు నిన్న మొన్న ఈ టైంలో పడుకున్న టైము నొల్లున్నది. ఒక బ్యాగ్ మిస్ అయింది, దాని ఫార్మాలిటీస్ నొల్లి కథ రచ్చ. బ్యాగ్ వచ్చేసింది రా. అసలు ఘోరంగా కళ్ళు తిరుగుతున్నాయి. మన దగ్గర ఇప్పుడు టైం వచ్చేసి 1:30-2 అయి ఉంటది. నిన్న ఈ టైం నిద్రపోయి ఉంటాము. నా ముఖం చూసి అర్థమైంది కావచ్చు పీక్ పోయిందని చెప్పి. బ్యాగ్ మిస్ అయితే ఇప్పుడు రాకపోతే ఆడ అడ్రస్ ఇచ్చి వెళ్ళాలంట. అడ్రస్ ఇచ్చి వెళ్తే వాళ్ళు ఇంటికి పంపిస్తా అన్నారు. మన ఫ్రెండ్స్ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు ఒక వౌచర్ ఇచ్చిర్రు. ఏమి ఇచ్చిర్రు తెలుసా? 10 రూపాయలు 10 పౌండ్స్ ఇచ్చిర్రు. కొనుక్కోపోరా అని చెప్పి ఇచ్చిర్రు. ఏం బ్రిటిష్ ఎయిర్లైన్స్ రాని పొద్దున మంచిగా మెచ్చుకున్న పొట్టు తిరుగుతున్నారు కదా బ్రిటిష్ ఎయిర్లైన్స్. లండన్ హోటల్లో వచ్చేసినాము. లండన్ హోటల్లో స్టే ఇచ్చిర్రు. అదృష్టం అంటే గిట్లే ఉంటది కావచ్చు. అంతే. ఓకే. లండన్ చూడాలని చెప్పి నాకు ఇట్లా రాసి పెట్టింది కావచ్చు. మరి ఏంది ఎక్కిన ఫ్లైట్ ఏంది, 3 గంటల తర్వాత దించుడు ఏంది, నొల్లేంది, కథ ఏంది. సో ఫైనల్ గా దించగానే మా ఫ్రెండ్ కూడా ఇక్కడనే దగ్గరలో ఉన్నాడు. రామమ్మ పోదామని చెప్పేసి పిలిచిండే. పోయి మంచిగా ఒక బిర్యానీ తిని, హైదరాబాద్ బిర్యానీ, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. నైట్ లో లండన్ ఎట్లా ఉంటుందో ఎంజాయ్ చేద్దాం. హాయ్ సంతోష్. అవో ఇదంతా మనలేనా? ఆయనా హలో ఎక్కడ? లండన్ అంతా మనోళ్ళే ఉన్నారా?
థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో మంచి డివోప్ యాక్చువల్ గా. వెరీ హ్యాపీ. నాకు విషయం ఏంటంటే నేను బయటికి రావడానికి రీజన్ కూడా మనమే. ఇది ఇట్లా కలవాల్సి వచ్చింది అంతే. సో ఈ రోజు నైట్ వన్ ఆఫ్ ద బెస్ట్ నైట్స్ ఇన్ అన్ని లైఫ్ ఇన్ లండన్ ఎస్పెషల్లీ. సో మనోళ్ళు తెలుగు వాళ్ళే నల్గొండ. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. ఇండియా టైంలో 5-6 అవుతుంది, ఈడ 1 అవుతుంది. మన ఇండియా లెక్కనే ఉన్నది డ్రైవింగ్ కానీ అది కానీ, అట్లా లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉండడం అట్లేం లేదు. ఎక్కువ మన బండ్లు కూడా ఎక్కువ లండన్ నుంచి వచ్చినవి ఉంటాయంట. రినాల్డ్ కంపెనీ కనబడుతుంది ఇక్కడనే, పోలో కంపెనీ కనబడుతున్నాయి. సో చాలా కంపెనీస్ కనబడుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ కూడా మన ఇండియా లెక్కనే ఉన్నాయి, చేంజ్ ఏం లేవు. రూల్స్ కొంచెం ఎక్కువ పాటించాలి అంతే. రూల్స్ ఉన్నాయంటే ఆ కంట్రీ ఆ సిటీ డెవలప్ అయినట్టే. ఇక్కడ డబ్బులు ఇస్తే మనం ఇష్టం వచ్చిన నెంబర్ ప్లేట్ తీసుకోవచ్చు అంట. ఇక్కడ కేటీఆర్ మన కేసీఆర్ అనేటివి కొన్ని కాబట్టి నాకు వాళ్ళ మీద ఇష్టం ఉన్న వాళ్ళు అట్లా కొట్టించుకుంటారు. ఇక్కడ పీక్ సమ్మర్ అంట, కానీ ఘోరంగా చలి పెడతారు నాకైతే. సమ్మర్ లో ఇట్లుందంటే ఇంకా చలికాలం ఎట్లుంటుందో ఇక్కడ పరిస్థితి. సిటీలో సేమ్ ఇట్లే బిల్డింగ్ స్ట్రక్చర్ ఉంటది, రంగులే లండన్ బిల్డింగ్ స్ట్రక్చర్. అది బ్రిటిష్ వాళ్ళ కట్టడాలు ఉంటాయి కదా, సేమ్ అట్లే కనబడుతున్నాయి. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to. సో మనం లండన్ లో బకింగ్హామ్ ప్యాలెస్ దగ్గర ఉన్నాము. అదే మన ప్యాలెస్ స్పెషల్ షో నా గురించి అనిపిస్తుంది, ఎవరు లేరు ఇక్కడ. సో అంటే మెయిన్ విషయం ఏంటంటే ఎండ అనేది ఎక్కువ ఉంటుందంట. ఈ రోజే వెదర్ చేంజ్ అయ్యడం వల్ల చలి ఉంది కాబట్టి ఎవరు ఎక్కువ జనాలు బయటికి రాలేదు. హ్యాపీ ప్రశాంతంగా చూస్తున్నాను నేను. సో ఈ ప్యాలెస్ వచ్చేసి క్వీన్ ఎలిజబెత్ ఉంది కదా, ఆమె ఇక్కడ నివసించేది. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు వస్తూ పోతుంటారు, కానీ ఇప్పుడైతే ఎక్కువ టూరిస్ట్ ప్లేస్ లెక్కన అయిపోయింది అనుకోండి. దీని ఆపోజిట్గా ఒక చిన్న స్టాచ్యూ లెక్క పెద్దది ఉంది. మనకు రామోజీ ఫిల్మ్ సిటీ ఇవన్నీ కనబడతాయి. మనం నిజంగా ఇలాంటిది రామోజీ ఫిల్మ్ సిటీ ఎంట్రన్స్ లోనే ఉన్నది. సో రామోజీ ఫిల్మ్ సిటీ పోయిన వాళ్ళందరికీ ఇవన్నీ అక్కడ చూసి అనిపిస్తూ ఉంటాయి. బకింగ్హామ్ ప్యాలెస్ ఫ్రమ్ లండన్. Without you I never could have moved away, but now I see what you teach. I do believe I always should have stayed. లండన్ ఐ దగ్గరికి వచ్చినాము. ఇది ప్యాలెస్ దగ్గరలో ఉంటది. సో లండన్ ఐ అంటే ఏం లేదు, రంగులట్నము. ఈ రంగులట్నము మొత్తం చుట్టూ తిరగడానికి దగ్గర 40 నిమిషాలు టైం పడుతుందంట. సో మీరు వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఇది ఎక్కితే లండన్ సిటీ మొత్తం పైకి వెళ్ళి మొత్తం వ్యూ మొత్తం కనబడుతుందంట. సో నైట్ టైం వచ్చినాయి కాబట్టి ఇక్కడ మంది ఎవరు లేరు, హంగామా లేదు, పీస్ఫుల్గా ఉంది. డే టైంలో అయితే రచ్చ ఉంటుందంట. ఫోటోలు దిగడానికి వచ్చినాం అంతే. ఫోటోలు దిగి అరే లండన్కి వచ్చినా బాయ్ అని చెప్పుకోవడానికి వచ్చినట్టుంది. Without you I never could have moved away, but now I see what you teach. I do believe I always should have stayed. Is this really happening? I can't believe it's true. I'm just as surprised. సో ఫైనల్ గా లండన్ టవర్ బ్రిడ్జ్ మనం చాలా సినిమాల్లో ఇక్కడ డాన్స్ లేయంగా సాంగ్స్ షూట్ చేయంగా చూసి ఉంటాము. రవితేజ గారిది కూడా ఒక సాంగ్ ఉంది, అదేందో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. లండన్ బ్రిడ్జ్ దగ్గర. సో నాన్సీ మంచి ఫ్రెండ్ అయిపోయింది ఈ ఫ్లైట్ మిస్ అవడం ద్వారా. షీ ఈస్ వెరీ స్లీపీ నౌ. Just now I wake up near a bridge. హౌస్ ద డే? It's fine. It was very emotional. Okay. But I'm very happy to be here. It's a chance. లండన్ ఫ్లైట్ క్యాన్సిల్ కావడం వల్ల ఐ హావ్ ఎ గుడ్ ఫ్రెండ్ నౌ. థ్యాంక్ యూ. Thank you too. ఉక్రెయిన్ నుండి ఫ్రెండ్ దొరికింది మనకు. Yes. సో తిని దుబాయ్ లో ఉంటదంట. సో ఇది కథ. లండన్ తిరిగేసినాము. రేపు పొద్దుగాల మళ్ళీ ఫ్లైట్ బుక్ అయింది మాకు 12 గంటలకు డైరెక్ట్ అమెరికా. అనుకోకుండా ఇలా లండన్లో ఈ విధంగా లండన్ చూసే అదృష్టం దక్కింది. ఏదొచ్చినా అడ్వెంచర్ అనుకుంటాం కదా, అడ్వెంచర్ని ఎంజాయ్ చేసినాము. సో హ్యాపీగా మనోళ్ళు కలిసిర్రు. సంతోష్ అన్న బ్యాక్ ఉన్నాడు కెమెరాల. సో మనోళ్ళు అందరూ కలిసి జల్ది వచ్చేసి జల్ది అక్కడ చూపించారు కాబట్టి లండన్ కూడా మన లిస్ట్లో కంప్లీట్ అయిపోయింది అనమాట. అది కథ. సో సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ అమెరికా బ్లాగ్స్ వస్తాయి. Excited. Subscribe.